సో, యుద్ధంలో ఒక పెద్ద ట్విస్ట్ ముఖ్యంగా అంటే ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. హార్మోజ్ జలసంధి ఓపెన్ అయింది. ఇరాన్‌తో మాకు సఖ్యత కుదిరిందని చెప్పడం జరిగింది. సీజ్ ఫైర్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఎటువంటి ఇప్పుడు అనుమానాలు లేదు. నౌకలనైతే పాస్ చేసుకోవచ్చనైతే ట్రంప్ చెప్పడం జరిగింది. చెప్పిన 24 గంటలు అవ్వకముందే ఇరాన్ అయితే ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. ప్రెజెంట్ హార్మోజ్ జలసంధి అనేది మా కంట్రోల్‌లోనే ఉంది. నావల్ బ్లాకేడ్ ఆపకుంటే అమెరికా, యూఎస్ నావల్ బ్లాకేడ్ ఆపకుంటే మాత్రం ఖచ్చితంగా మేమైతే మళ్ళీ అటాక్ చేస్తామనైతే చెప్పడం జరుగుతుంది. సో, హార్మోజ్ జలసంధి అనేది కంప్లీట్ మా అండర్‌లోనే ఉంది. మేము చెప్పిన మెరైన్ టైమ్ రూల్స్ కొన్నున్నాయి. ఆ రూల్స్ పాటిస్తేనే అంటే నౌకలను పాసేజ్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఒకవేళ అలాంటి నార్మ్స్ మేము చెప్పిన నార్మ్స్ అయితే పాటించకుంటే ఖచ్చితంగా మళ్ళీ మేమైతే అటాక్ చేయాల్సి వస్తుంది. నౌకలకైతే పర్మిషన్ ఇయ్యమని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంటే ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌పై ఇరాన్ కొత్త సముద్ర చట్టాన్నయితే ప్రకటించడం జరిగింది. ఇది అంతర్జాతీయంగా చర్చనీయాంశం. మారిటైమ్ రెజిమ్ అంటే ఇరాన్ చెందిన ప్రముఖ నేత ఇబ్రహీం అజీజ్ వెల్లడించిన వివరాల ప్రకారం హార్మోజ్ జలసంధిలో ఇకపై కొత్త నియమాలు అమల్లోకొస్తాయి. ఈ మార్గం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు తప్పనిసరిగా ఇరాన్ అనుమతి తీసుకోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అంటే ఆల్ కమర్షియల్ వెసల్స్ మస్ట్ అబ్టైన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ఇరాన్. ఇరాన్‌కి సంబంధించిన ఆథరైజేషన్ ఉంటే మాత్రమే ఆ నౌకలైతే ఖచ్చితంగా అంటే కమర్షియల్ వెసల్స్ ఏమేమి ఉన్నాయో ఇరాన్ అండర్‌లో ఉండాలి. ఇరాన్‌కి తెలిసి మాత్రమే అలాంటి నౌకలను అనుమతిస్తామని చెప్పడం జరిగింది. ప్యాసేజ్ అలౌడ్ ఓన్లీ విత్ అప్రూవల్ ఫ్రమ్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ, ఐఆర్‌జీసీ నేవీ. అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళు అప్రూవ్ చేసిన నౌకలను మాత్రమే అప్రూవల్ ఇచ్చిన నౌకలు మాత్రమే అందులోకి అంటే నౌకకు ప్రయాణించే అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. షిప్స్ మస్ట్ ఫాలో డిజిగ్నేటెడ్ రూట్స్ ఓన్లీ. అంటే వాళ్ళు చెప్పిన రూట్ ప్రకారం వెళ్తేనే నౌకలను అలో చేస్తాం. మిగతా వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలో చేయమని చెప్పడం జరుగుతుంది. తర్వాత మ్యాండేటరీ టోల్స్ ఫీ ఫర్ ట్రాన్సిట్. అంటే ప్రతి ఒక్క నౌకకు ఖచ్చితంగా మ్యాండేటరీగా టోల్ ఫీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. టోల్ ఫీ అయితే ఖచ్చితంగా పే చేయాలని చెప్పడం జరుగుతుంది. ఓవరాల్‌గా ఇక్కడ ఒక పెద్ద అంటే ముఖ్యంగా ఇవంటే స్ట్రిక్ట్ రూల్స్, మెరైన్ టైమ్ రూల్స్ అనైతే వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ రూల్స్ ఏంటంటే వాళ్ళు అంటే హార్మోజ్ జలసంధి అనేది మా అండర్‌లోనే ఉందని వాళ్ళు చెప్పడానికి పెట్టిన రూల్స్. అంటే ట్రంప్ ఏదైతే సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తూ ఇరాన్ మా అండర్‌లోకి వచ్చేసింది. ఇరాన్ మేము చెప్పిన వాటికి ఒప్పుకుందనేసి సోషల్ మీడియాలోనే మాత్రమే తను విక్టరీ సాధించినట్టు చెప్పడం హాస్యాస్పదం అనైతే చెప్పడం జరుగుతుంది. సో, ట్రంప్ యొక్క మాటలు చాలా హాస్యాస్పదం. ట్రంప్ మాటల పైన అయితే మాకు నమ్మకం లేదని చెప్తున్నారు. ఎప్పుడైతే బ్లాకేడ్ అంటే నావల్ బ్లాకేడ్ ఆపుతారో అప్పుడే మాత్రమే మేమైతే అంటే అంటే ఏదైతే మిలిటరీ ఉందో యూఎస్ సంబంధించిన మిలిటరీ ఎప్పుడైతే హర్మోజ్ జలసంధి నుంచి ఎప్పుడైతే వైదొలుగుతుందో అప్పుడు మాత్రమే మేమైతే షిప్స్‌ని అలో చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో, నావల్ బ్లాకేడ్ అయితే ఎప్పుడు రిమూవ్ చేస్తారో అప్పుడే మేము హార్మోజ్ జలసంధికి సంబంధించిన నౌకల ప్యాసేజ్‌కైతే అనుమతి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఏదైనా సోషల్ మీడియాలో ఇక్కడ పరిస్థితి అంత సక్రమంగానే ఉందని చెప్పడం కాదు. గ్రౌండ్‌లోకొచ్చి నిజమైన ప్లేస్‌కొచ్చి అక్కడ హార్మోజ్ జలసంధికొచ్చి అక్కడ వివరాలు చెప్పాలి. కాకపోతే సోషల్ మీడియాలో తను అంటే యుద్ధం గెలిచినట్టు అంటే యురేనియం యాక్టివిటీ ఇరాన్ ఆపేస్తున్నట్టు మేము చెప్పిన అన్నిటికీ ఇరాన్‌కి సంబంధించి ఓకే చేసిందని సోషల్ మీడియాలో చెప్పి విజయం సాధించినట్టు కాదు. ఖచ్చితంగా గ్రౌండ్‌లో దిగాలే, యుద్ధం చేయాలే దమ్ముంటే. అలా సోషల్ మీడియాలో గెలవడం కాదనేసి ఇరాన్‌కి సంబంధించిన నేతలు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ ఖచ్చితంగా పాటించాలే. అట్లా పాటించిన వాటి నౌకలనే ఖచ్చితంగా మేము అలో చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఓవరాల్‌గా హార్మోజ్ జలసంధి పైన మళ్ళీ ఇలాంటి రూల్స్ పెట్టడం అంటే మారిటైమ్ రూల్స్ అనేది మళ్ళీ పెట్టడం అనేది మళ్ళీ అంటే ప్రపంచ దేశాలకైతే ఒక గుబులు పుట్టించే అంశం అని చెప్పాలి. ముఖ్యంగా ఆల్రెడీ మనం చాలా సార్లు చెప్పుకున్నట్టు హార్మోజ్ జలసంధి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంధన రవాణాకైతే చాలా ఇంపార్టెంట్. ఎనర్జీకి సంబంధించిన నెట్వర్క్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి ఒకవేళ కంటిన్యూగా ఇదే విధంగా ఉంటే మాత్రం
ముడి చమురు ఖచ్చితంగా పెరుగుతుంది. ముడి చమురు పెరిగితే ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌పోర్టేషన్ ధరలు పెరగడం, అన్ని రకాలుగా నిత్యావసర వస్తువులు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అంటే ట్రంప్ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అంటే అన్ని 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 అన్ అన్ని ప అన్ని 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 సైడ్‌ల నుంచి ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము కాబట్టి మేము హార్మజ్ జలసంధినైతే ఓపెన్ చేస్తున్నారు ఇరాన్ అని చెప్పడం జరిగింది. చెప్పిన 24 గంటలు అవ్వకముందే ఇలాంటి స్టేట్మెంట్ మళ్ళీ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టడం అనేది అంటే మళ్ళీ విషయం మొదటికొచ్చిందనైతే అర్థమవుతుంది. ఓవరాల్‌గా హార్మోజ్ జలసంధి వద్ద అయితే పరిస్థితి ఇంకా అలానే ఉందని చెప్పాలి. ఎటువంటి పరిస్థితులు అయితే చేంజ్ అవ్వలేదు. కొన్ని నౌకలకు అంటే వాళ్ళకి చెప్పినట్టు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళు పంపించిన నౌకలు అంటే వాళ్ళు ఫాలో చేసే రూల్స్‌ని ఫాలో చేసే వాటికే ఆ నౌకలకు మాత్రమే అలౌ చేస్తుండడం జరిగింది. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ అంటే రేపు ఇస్లామాబాద్‌లో ఎలాంటి చర్చలుంటాయి, ఆ చర్చల వల్ల ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనేది చాలా ఇంపార్టెంట్ అయింది మళ్ళీ. సో, అంటే నిన్న చూస్తే మాత్రం శాంతి వైపు వెళ్ళడం అయితే ఇరు దేశాలు ఒకరినొకరు పొగడడం జరిగింది. ఇరాన్‌కు ధన్యవాదాలు కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి స్టేట్‌లో మళ్ళీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇలాంటి స్టేట్మెంట్ చేయడం అనేది చర్చలకు బాగా ఇంపార్టెన్స్ వచ్చింది. అంటే రేపు జరిగే చర్చలు ఇస్లామాబాద్‌లో చాలా ఇంపార్టెంట్. అంటే 2.0 చర్చలు అంటున్నారు. అది ఏ విధంగా శాంతి చర్చలు జరుగుతాయి? ఏ విధంగా యురేనియం యాక్టివిటీ నిజంగానే ఇరాన్ ఆపేస్తుందా? లేకపోతే వీళ్ళు చెప్పిన హార్మోజ్ జలసంధిని ఇరాన్ అండర్‌లోకి ఇస్తారా? ఈ ప్యాసేజ్‌ని అడ్డుకుంటారా? టోల్ తీసేస్తారా? ఇవన్నీ చాలా చాలా చర్చలున్నాయి. ఏ విధంగా జరుగుతాయి? రిజల్ట్ ఏముంటదనేది చాలా టెన్షన్. అంటే ముఖ్యంగా ప్రపంచ దేశాలు అంటే హార్మోజ్ జలసంధి ఇరాన్‌కి లేకపోతే ఇజ్రాయెల్‌కి వీటికే కాదు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ ఉంటుందనైతే అంటే ఎక్స్‌పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. చూడాలి ఇస్లామాబాద్‌లో చర్చలు ఏ విధంగా ఉంటాయి. సఫలమైతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అంటే సేమ్ అదే విధిగా అన్ని అంటే నౌకలు పాసేజ్ అవ్వడం, అదేవిధంగా చమురుకు సంబంధించిన వాటిలో ధరల్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ విఫలం అయితే మాత్రం పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రపంచం మొత్తం అని ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు.